బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు నార్కోటిక్ పోలీసుల ఎదుట టాలీవుడ్ యాక్టర్ నవదీప్ విచారణకు హాజరు కానున్నాడు. మాదాపూర్ డ్రగ్స్ కేసులో 829 గా హీరో నవదీప్ ను పోలీసులు చేర్చారు. డ్రగ్స్ సప్లయర్ రామచంద్ర తో నవదీప్ కు ఉన్న సంబంధాలపై నార్కోటిక్ పోలీసులు ఆరా తీయనున్నారు. హీరో నవదీప్ ద్వారా ఇండస్ట్రీకి డ్రగ్స్ సరఫరా అయినట్టు నార్కోటిక్ పోలీసులు అనుమానిస్తున్నారు. సప్లయర్ రామచంద్ర పట్టుబడిన అనంతరం హీరో నవదీప్ అజ్ఞాతంలోకి వెళ్లాడు. డ్రగ్స్ కేసులో నవదీప్ పేరు రావడంతో ముందస్తు బెయిల్ కొరకు హీరో నవదీప్ హైకోర్టును ఆశ్రయించాడు. ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేసి 41A సిఆర్పిసి కింద విచారణకు హాజరు కావాలని నవదీప్ కు హైకోర్టు సూచించారు. మాదాపూర్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయి రిమాండ్ అయిన రామచంద్ర వద్ద డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు నార్కోటిక్ పోలీసుల వద్ద తగిన ఆధారాలు ఉన్నాయన్నారు. రైట్, ఇక ఇదే విషయంపై మాట్లాడడానికి మా ప్రతినిధి, మా క్రైమ్ బ్యూరో చీఫ్ పవన్ లైవ్ లో ఉన్నారు. పవన్, నేడు నార్కోటిక్ పోలీసుల ఎదుట అయితే టాలీవుడ్ యాక్టర్ నవదీప్ విచారణకు హాజరు కానున్నాడు. దీనిపై మీ అప్డేట్స్ ఏంటి? అంటే మాదాపూర్ డ్రగ్స్ కేసు సంబంధించి హీరో నవదీప్ ఇప్పటికే 41A నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం యాంటీ నార్కోటిక్ కార్యాలయానికి కూడా హీరో నవదీప్ చేరుకున్నారు. అయితే ముఖ్యంగా చూస్తే డ్రగ్స్ కేసులో రామచంద్ అనే అరెస్ట్ అయిన దాని తర్వాత దీనికి సంబంధించి పూర్తిగా హీరో నవదీప్ పేరు చెప్పడంతో అతన్ని కూడా A29 గా దీనిలో చేర్చారు. చేర్చిన నేపథ్యంలో నవదీప్ కూడా విచారించేందుకు కూడా పోలీసులు సిద్ధం కావడంతో ఇటు హైకోర్టుకు సంబంధించి 41A నోటీసులు ఇచ్చి విచారించాలని చెప్పి కూడా హైకోర్టు సూచనలు జారీ చేసిన మేరకు ఈ నార్కోటిక్ పోలీసులు ఈ యొక్క 41A నోటీసులు జారీ చేశారు. జారీ చేసిన నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితం విచారణ కూడా హాజరయ్యారు. అయితే ఈ రోజు సుదీర్ఘంగా 5 గంటల వరకు కూడా హీరో నవదీప్ సంబంధించి విచారణ కూడా కొనసాగుతుంది. విచారణలో భాగంగా చూస్తే మాత్రము నవదీప్ కు ఆ యొక్క సెల్ ఫోన్ తో పాటు అతనికి సంబంధించిన బ్యాంకు స్టేట్మెంట్స్ కూడా పూర్తిగా విచారణ కొనసాగిస్తారు. అయితే ఈ యొక్క రామచంద్ మాత్రము పోలీసులకు చాలా క్లియర్ గా స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటంటే తన వద్ద హీరో నవదీప్ డ్రగ్స్ కొనుగోలు చేశారు. దాని తర్వాత అతను సేవించేవాడు డ్రగ్స్ కాబట్టి ఇంకా నవదీప్ తో పాటు ఇంకా ఎవరెవరు సేవిస్తారు అనే దానికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ తెలియదని చెప్పడంతో నవదీప్ కి సంబంధించి కూడా విచారిస్తే అన్ని పూర్తిగా ఇంకా నవదీప్ కొంతమంది పేర్లు చెప్పే అవకాశం కూడా ఉంటుందని చెప్పి కూడా ప్రధానంగా తెలుస్తుంది. అయితే గతంలో కూడా నవదీప్ ను ఎక్సైజ్ సంబంధించిన పోలీసులు కూడా విచారణ కొనసాగించారు. విచారణ కొనసాగించిన నేపథ్యంలో అప్పుడు ఏదే అంశాలపైన విచారణ కొనసాగించారు. దీనికి సంబంధించి పూర్తిగా ఈ రోజు ఎలాంటి అంశాలపైన కూడా విచారిస్తారని మాత్రము వేచి చూడాల్సిన పరిస్థితి అనిపిస్తుంది. సాయంత్రము 5 గంటల వరకు కూడా పూర్తిగా ఈ యొక్క విచారణ కొనసాగిస్తారు. అయితే ఇందులో భాగంగా చూస్తే మాత్రము ఈ రోజు నవదీప్ కు సంబంధించి పూర్తిగా అసలు పోలీసులు అడిగే ప్రశ్నలకు నవదీప్ సరైన సమాధానం చెప్తారా లేకపోతే ఆ యొక్క సమాధానం చెప్పకుండా దాటివేస్తారా అనేది మాత్రం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికి ఈ విషయంలో చూస్తే మాత్రము నవదీప్ డ్రగ్స్ కు సంబంధించి మాత్రము మొదట తాను ఎక్కడ కూడా డ్రగ్స్ తీసుకోలేదని చెప్పి కూడా అటు ప్రెస్ మీట్ సివిఆర్ అని చెప్పిన నేపథ్యంలో తాను రెస్పాన్స్ కూడా ఫోన్ లో మాట్లాడడం జరిగింది. దాని తర్వాత కోర్టులో కూడా హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో విచారణ కొనసాగించి హైకోర్టు 41A నోటీసులు ఇచ్చి విచారించాలని చెప్పడంతోనే యాంటీ నార్కోటిక్ బ్యూరో 41A నోటీస్ ఇచ్చారు. దాని తర్వాత ఈ రోజు విచారణ కూడా హాజరయ్యారు. మొత్తానికి చూస్తే మాత్రము విచారణ సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.